Hi students, today we are going to discuss about the another theory of leadership, that is trait theory. Before going to learn about this theory, there are two statements for the leadership, that is leaders are born, not made. This is famous statement was given for the leadership. That means leaders are by birth, they have some of the qualities, by that they become as a great leaders and successful leaders that we can identify in the history and so many sectors also. And it is not possible always that we can find out the born leader. So what we have to do, this is also another question. This is also another research was done by so many research scholars of the management. So they have identified and they have given another statement, that is leaders are made, not born. How it is means, yes, if you are not a born leader, but you can be made, you can be become as a leader. How means you have to possess some of the qualities of the successful leader or great leaders. Means ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క క్వాలిటీస్ని కనుక మనం అప్టైన్ చేసుకుంటే ఆటోమేటికల్లీ వీ విల్ ఆల్సో బికమ్ యాజ్ ఎ గ్రేట్ లీడర్ ఆర్ సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పారనమాట. సో దిస్ ఈస్ a successful leader the following the qualities. So that's why we are going to discuss about this theory. Means trait theory means trait means it's a quality. So how can you acquire the qualities of a successful leader? Let us see. The first one is good personality. So personality means here, అంటే పర్సనాలిటీ అంటే మనం అనుకునే జనరల్ పాయింట్స్లో మస్కిల్ కంపోజిషన్ చేసి కండలు పెంచడం ఇది కాదండి. పర్సనాలిటీ మీన్స్ ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ అండ్ అవుట్ గుడ్ క్యారెక్టర్ in terms of your attitude, your mentality, your psychological makeup, each and everything, and your emotions towards your followers and towards the situation and all the things make Kalapani has a good personality. Leader must maintain a good personality. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైర్లెస్నెస్. టైర్లెస్నెస్ అంటే అలుపెరగని పోరాటం. అంటే ఎప్పుడు కూడా లీడర్ ఈ డోంట్ వాంట్ టు షో ఎనీ ఆఫ్ హిస్ టైర్డ్నెస్ టువర్డ్స్ హిస్ ఫాలోవర్స్. లీడరే అలసిపోయినట్టు కనుక చూపిస్తే ఫాలోవర్స్ ఎలాగ అతన్ని అనుసరించగలరండి? సో లీడర్ ఆల్వేస్ మెయింటైన్ ఈ డోంట్ వాంట్ టు షో హిస్ టైర్డ్నెస్. దానికి మనం బెస్ట్ చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు, ఇంకా చాలా మంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు అలుపెరగిన పోరాటం చేసి మన దేశానికి స్వతంత్రం తెచ్చారు. And next one is ability to take quick decisions. As leader must take quick decision according to the situation. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఈ కరోనా టైంలో ఏం చేయాలనే కాన్సెప్ట్కి వచ్చినట్టుగా ఫైజర్ అనే కంపెనీతో స్టార్టింగ్ టైంలో దాంతో ఒక కాంట్రాక్ట్ పెట్టుకుని వ్యాక్సిన్ ప్రిపేర్ అయినాక మా దేశానికి మీరు ఇచ్చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. దానికి చాలా ఎక్కువ అమౌంట్ పే చేశారు. ఈ విషయంలో జర్నలిస్టులు అతను క్వశ్చన్ చేశారు, ఎందుకు సార్ అంత డబుల్ అమౌంట్ పే చేసి మీరు వ్యాక్సిన్ కొనుక్కుంటున్నారు అన్నప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే, రేపొద్దున కరోనా ఎఫెక్ట్ అయ్యి మా దేశంలో అనేక మంది చనిపోయినప్పుడు దానివల్ల వచ్చిన నష్టం కన్నా ఈరోజు నేను డబుల్ అమౌంట్ పే చేయడం పెద్ద తప్పేం కాదన్నాడు. దానివల్ల ఈరోజు వాళ్ళు 80% వరకు వ్యాక్సినేటెడ్ అయ్యారు. అక్కడ నో మాస్క్, నో శానిటైజర్, హ్యాపీగా తిరుగుతున్నారు. సో ఎబిలిటీ టు టేక్ క్విక్ డెసిషన్ ఇస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ టు లీడర్ హ్యాస్ టు బి మెయింటైన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరేజ్ టు ఫేస్ కాంపిటేటర్స్. లీడర్ ఎప్పుడు కూడా కాంపిటేటర్స్ని ఫేస్ చేసేలా ఉండాలండి. అపోనెంట్ లేకపోకుండా నేను ఒక్కడే నాయకుడి కింద ఉండాలని కూడా తప్పు. నీకు ఎప్పుడు అపోనెంట్ ఉండాలి. వాళ్ళందరి ముందు, ఆ కాంపిటేటర్స్ ముందు నువ్వు సక్సెస్ఫుల్ అయి చూపిస్తేనే యూ విల్ బి బికమ్ యాజ్ ఎ గ్రేట్ లీడర్. ఒకప్పుడు రిలయన్స్ మీరు గమనించినట్లయితే ఈ టెలికామ్ సర్వీసెస్లో చాలా తక్కువ పొజిషన్లో, అంటే 4th or 5th పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే అతను మళ్ళీ ఒక ఇన్నోవేటివ్ ప్లాన్ వేసుకుని జియో అనే కాన్సెప్ట్తో వచ్చాడో అప్పుడు ఈజ్ కాల్డ్ అపాన్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ టెలికమ్యూనికేషన్. అతను అందరూ ఫాలో అయ్యేలాగా అతను ప్లాన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ కరేజ్ టు ఫేస్ ద కాంపిటీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పెర్సువేషన్. ఇక్కడ పెర్సువేషన్ అంటే ఒప్పించడం. లీడర్కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే తను ఏదైతే విజన్ని సెట్ చేసుకున్నాడో దానికి ఫాలోవర్స్కి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు ఒప్పుకునేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్పి ఆ కనిపించినటువంటి ఆ యొక్క విజన్కి అందరూ చేరుకునేలాగా నడిపించడమే లీడర్కి ఉండాల్సినటువంటి గుడ్ క్వాలిటీ. దట్స్ కాల్డ్ పెర్సువేషన్, persuading of the people who will follow him. And next one is lessons from the experience. Yes, leader must maintain experience. You don't want to forget all his experiences. అతని జీవితంలో నేర్చుకున్నటువంటి ఫెయిల్యూర్స్ నుంచి మంచి ఫెయిల్యూర్స్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అన్నారు. కాబట్టి మనం ఒకసారి ఓడిపోయామంటే దాని నుంచి ఏం నేర్చుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి ప్రాబ్లం తప్పు చేయకోకుండా మళ్ళీ మనం ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలని దాన్ని లీడర్ ప్రోగ్రామ్ మైండ్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా పాలిటిక్స్లో మనం ఎక్కువ మంది లీడర్స్ ఇలాంటి ఫెయిల్యూర్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ మనం రీసెంట్గా మన ఏపీలోని రిమైనింగ్ ఇండియాలోని పాలిటిక్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంటెలిజెన్స్.
లీడర్ ఉండాలి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇంటెలిజెన్స్. చాలామంది నాయకుల కింద, మేనేజర్ల కింద, గొప్ప వాళ్ళ కింద ఉండాల్సిన వాళ్ళకి ఉండేటువంటి ముఖ్యమైన వాళ్ళకి ఉండని ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళకి లేనటువంటి లక్షణం ఏంటంటే చెప్పుడు మాట్లాడడం. ఎవడు చెప్తాడో చెప్పిన మాట వినేయడం, ఎవడు చెప్తాడో చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఇంకెందుకు నువ్వు లీడర్, ఇంకెందుకు నువ్వు మేనేజర్, ఇంకెందుకు నువ్వు గుడ్ పొజిషన్కి వెళ్ళగలవు. యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఇంటెలిజెన్స్. ప్రతి ఒక్కరికి ఇంటలెక్చువల్ కోషెంట్ ఐక్యూ అనేటువంటి ఉంటుంది. నువ్వు ఆలోచించు ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎవడు వీడు మనల్ని ఏమన్నా బొట్టలో దింపడానికి టైం చేస్తున్నాడా, ఏది ఇతర యొక్క ప్రయత్నం ఏంటి, ప్రతి దాన్ని నీ నాలెడ్జ్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెంట్ థింకింగ్. సో థింక్ డిఫరెంట్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ ది యాపిల్. సో యాపిల్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఇచ్చినటువంటి ఆండ్రాయిడ్ అనేటువంటి సాఫ్ట్వేర్తో మొత్తం ప్రపంచం యొక్క మొబైల్ సెక్టార్ అనేటువంటి జనరేషన్ ఎలా మారిపోయింది మీకు తెలుసు. సో లీడర్ కూడా ఆల్వేస్ హీ హ్యాస్ టు బి ఇన్నోవేటివ్, డిఫరెంట్ థింకింగ్తో తన యొక్క వ్యాపారాన్ని కానీ, సంస్థను కానీ, ఫాలోవర్స్ని కానీ నడిపించడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వన్ రిలయబిలిటీ. రిలయబిలిటీ మీన్స్ విశ్వసనీయత. లీడర్ ఎప్పుడు కూడా తన ఫాలోవర్స్కి, తన ముందున్నటువంటి జనానికి, తను నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విశ్వాసంగా ఉండాలి. అంటే ఈయన వాళ్ళ ఏడలో విశ్వసనీయత చూపించాలి, వాళ్ళు ఈయన ఏడలో విశ్వసనీయత చూపించే విధంగా ఇతని యొక్క క్యారెక్టర్ మెయింటైన్ చేయగలిగితే ఈ మస్ట్ మెయింటైన్ ద రిలయబిలిటీ టువర్డ్స్ ఆల్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. లీడర్కి ఉండాల్సిన ముఖ్యమైన మరొక లక్షణం ఏంటంటే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. ఎటువంటి చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంటే అతను ఎక్కువ కాలం ఉండి తన ఫాలోవర్స్ని నడిపించగలుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రైడ్ థియరీ. విత్ దిస్ టాపిక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫస్ట్ యూనిట్. థ్యాంక్ యూ.